का नई एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो పవర్డ్ బై అమృత గ్రైండర్స్ అండ్ మిక్సీ ఈనో అండ్ వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు తన సీన్ ఏంటో చూపించడానికి ఓ సరికొత్త స్కిట్ తో మన ముందుకే చేస్తున్నాడు సూపర్ శ్రీను అలాంగ్ విత్ ద టీమ్. శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా. స్వామి ఏమి ఈ రోజు నా పుట్టినరోజు కదా, అవును ఏమైనా ఎక్స్ట్రాడినరీగా కావాలి స్వామి కానుక. ఎక్స్ట్రాడినరీగా నీకు కాను కావాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్ నీకు ఎపిసోడ్ చూపిస్తాను చూడు. ఆ ప్రోగ్రామ్ అన్నచు నాకు కూడా మిక్కిలి మక్కువ. అవునా, కాస్త పైకి ఎక్కి కూర్చుందాం పద. ముందుగా ఎవరు పర్ఫార్మెన్స్ నాకు చూపిస్తున్నారు? మొన్న స్కిట్ కొట్టాడని చెప్పి పెద్ద బిల్డప్ కొట్టాడు కదా, చూడు అక్కడ పడుకున్నాడు. సూపర్ సీను. అవును అతగాడి ప్రోగ్రామా? అవును. స్వామి ఏమి ఎందుకు అతని అలా మీరు దూషించుచున్నారు? దూషించటం కాదా, వాడు ఏం చేస్తాడో తెలుసా? పొద్దున పూజ చేసి పొగుడతాడా, రాత్రి 90 వేసి తిడతాడు. స్వామి అవును. అతనికి మీరే ఏదో ఒక హెల్ప్ చేయాలి స్వామి. కుదరదే దేవి, కుదరదు. స్వామి ఏమి ఈ రోజు నా పుట్టినరోజు. అబ్బా అదొకటి ఉంది కదా, సర్లే వాడి దరిద్రం ఎలా వెంటాడుతుందో చూడు. అమ్మో పోలీసులు వీళ్ళంటి నా ఇంట పడుతున్నారు. అసలే 500 కోట్లు. ఇక్కడ ఏదో ఇల్లుందే, ఇక్కడ ఎవరో నిద్రపోతున్నారు. ఈ దరిద్రుడిల్లా, ఈ సూపర్ సీన్ గాడిల్లు అయితే నా 500 కోట్లకు సూపర్ సేఫ్ ఇక్కడే ఉంటాయి. 500 కోట్లు ఇక్కడ ఉంచాను, కొంచెం జాగ్రత్త, మళ్ళీ వచ్చి తీసుకుంటా, సరేనా? నిద్రలో కూడా 500 కూడా కల వస్తుంది. ఏమి అతగాడు 500 కోట్లు పక్కన పెట్టి చెవులో చెప్పించిన చోటు కళ అనుకుంటున్నాడు. చెప్పాను కదా దరిద్రం అలా వెంటాడుతుంది. అయినను నేను లేపేదను. లేపుము. శ్రీను రానాయనా కొంచెం ముందుకి రా. అరే అరే అక్కడే ఉంది బ్యాగ్, 500 కోట్లు. రే నీ అబ్బరే, అద్దంలో చూసుకుంటారే. చెప్పాను కదా దరిద్రుడు రాత్రి ఎక్కువ తాగి పడుకున్నాడు. స్వామి బ్యాగ్ కాళ్ళతో తన్నాడేంటి స్వామి? స్పర్శ లేదు స్వామి. అయినచో ఆ మానవునికి తెలియనట్టు ఏదో ఒకటి చేయడు స్వామి. సర్లే, మొన్న 5 రూపాయలు మిగిలితే లాటరీ ఒకటి కొన్నాడు, అది గెలిచాడు. ఓహో, పేపర్ లో పడింది 3వ పేజీలో. రమ్మను చూసుకోమను. ఒరే మానవా రమ్ము, పేపర్ చూడుము. ఈ రోజు పేపర్లో న్యూస్ ఏమిటి? అప్పుల బాధ భరించలేక ఆత్మ. నీ బాధలు నీకెందుకు నాయనా? 3వ పేపర్ తిప్పు. రెండో పేపర్ చూస్తున్నాడు, వచ్చేసాడు దగ్గరికి. పాత పేపర్లు కొంటా, న్యూస్ పేపర్లు కొంటా, పాత పేపర్లు కొంటా. బాబు సార్ కరెక్ట్ టైంకి వచ్చావు. ఒక్క నిమిషం ఆగు. ఈ పేపర్లు వేస్తే ఎంత వస్తాయి చెప్పు? 28 రూపాయలు వస్తాయి. 28 దోశ కూడా. ఒక్క నిమిషం ఆగు. పేపర్ అమ్మకరా. ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పు? 30 రూపాయలు వస్తాయి. అబ్బా ఇవి నాయన తీసుకో. అబ్బా పాత పేపర్లు కొంటా, పాత పేపర్లు కొంటా. 30 రూపాయలు అంటే హాయిగా దోశ తినేయచ్చు. స్వామి దోశ కోసం ఆశపడి పేపర్ పోగొట్టుకున్నాడు వెధవ. స్వామి ఏమి? నేను ఒక వరం ఇచ్చేదను స్వామి. నువ్విచ్చదవా? అవును స్వామి, చంద్రిక అని ఒక అమ్మాయిని పిలిచేదను. ఆమెకు 1000 కోట్లు ఆస్తున్నది. హాయ్ సీను. బాయ్. ఇదిగో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక మతం, పెళ్లి. వై? ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ లో 10 స్కిట్స్ కొట్టే వరకు నేను పెళ్లి జోలికి వెళ్ళను. నువ్వు 10 స్కిట్లు కొట్టేది ఎప్పుడో, నన్ను పెళ్లి చేసుకునేది ఎప్పుడు, అవన్నీ ఎందుకు గానీ కాసేపు మాట్లాడుకుందాం. వద్దు. ఎందుకు? నాకు సంబంధించిన లేడీస్ తప్ప మిగతా వాళ్ళందరూ నాకు చెల్లెలతో సమానం. చెల్లి అంటావు అనుకున్నాను, చెల్లి అంటున్నావు. నువ్వు వేస్తే ఆ సుధీర్ దగ్గరికే పోతా, వాడికి పెద్ద పెద్ద జుట్టున్నాయి, వెళ్ళిపోతాడులే. ఇంకొక వరం ఇచ్చేదను స్వామి. మళ్ళీ ఇచ్చదవా? ఇచ్చేదను స్వామి. మేము చూసేదాము. రవి హలో. ఒరే చీరా, ఎరా ఎక్కడున్నావురా? రూమ్ లోనే ఉన్నాను రా. ఒరే అదే మనం ఇచ్చావురా, కిల్లి కొట్ట టీ తాగుతాము. అక్కడ ఉన్న తొందరగా వచ్చే. ఆ కిల్లి కూడా దగ్గర ఉన్నావా? వచ్చేస్తున్నాను రా. వచ్చే. హాయ్రా. అదేరా మొన్న చాలా అవసరం, ఓ 20,000 అడిగావు కదా. ఇగో. అబ్బా అరే థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా. అమ్మయ్యా, ఈ 20,000తో 4 నెలలు ఇంటి రెంట్ కట్టేయచ్చు. చూసిద్దిరా. ఇప్పుడు చూడు ఏమి జరుగుద్దో.
అయ్యో పాపం. గుడ్డివానికి హెల్ప్ చేయుచున్నాడు. నేను దాటిస్తాను రోడ్డు. మంచి సహాయం చేసితిడి. అవునా? ఇప్పుడు ఒకరిని పంపుతాను, ఎలా సహాయం చేస్తారో చూస్తాను. అరే ఈ రోజు నా ఫ్రెండ్ నాకు ఒక 20,000 హెల్ప్ చేశాడు. నీకు ఒక 20 రూపాయలు వేస్తాను, కడుపు నిండా భోంచేయి. ఇప్పుడు నా ఫ్రెండ్ 20,000 ఇచ్చాడు. అది ఎక్కడ పోయి? స్వామి ఏమి ఏమైనా 20,000? గుడ్డివాడు కొట్టుకుపోయినాడు. సారీ అండి, నా 20,000 పోయాయి. ఏదో బిల్డప్లు ఎందుకు, ఏదో ధర్మం చేసాము. స్వామి ఆ, ఓ పని చేసేదమ్మా. చెప్పుము. మన ఇద్దరము డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షము గావించి అతనికి హెల్ప్ చేసేదము స్వామి. అతని దరిద్రం మనకంటుకుంటుంది. స్వామి ఆ. ఈ రోజు నా పుట్టినరోజు మరిచితిరా? బా ఇది ఒకటి మధ్యలో. సర్లే పద. శ్రీను భక్త బాబు ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చారేంటి? అబ్బా వీడికి ప్రూఫ్ ఇవ్వాల్సిందే. ఒరే దొంగ రా. ఏంట్రా మూట్లో? 500 కోట్లు 5 రోజుల క్రితం బ్యాంకు దోపిడీ చేసి నేను వస్తుంటే పోలీసులు నా ఎంట పడ్డారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ఈ దరిద్రుడిని దొరికింది, అందుకే తీసుకెళ్తున్నా. ఏమండి ఈసారి మాత్రం గ్యారంటీకి నా అదృష్టాన్ని దక్కించుకుంటాను. మళ్ళీ ఒక హెల్ప్ చేయరా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక హెల్ప్. హలో, నీకు మళ్ళీ అదృష్టం పరీక్ష పెడుతున్నాను. నీకు సేమ్ సీన్ రిపీట్. ఒరే దొంగ కమాన్. 500 కోట్లు 500 కోట్లు. ఒక్క నిమిషం సార్ ఒక్క 500 కోట్లు సార్. నేను డెడ్ బాడీ. అవి 500 కోట్లు అనుకుని ఓపెన్ చేశాను సార్. 500 కోట్ల? అరే అవన్నీ 500 కోట్లు వాళ్ళ డెడ్ బాడీ హోల్డ్ చేసిరో అన్ని పోలీస్ స్టేషన్ అమరుకుందా సార్. जान जिगर आओ मेरे जान नी पंचलोनी पवर गेमु नेनु पेद्द फैन ना पुट्टलो ना वेलु पेडिते ఎందుకు వదులుతాను లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. సో మన జడ్జెస్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చిందా, హ్యాపీనెస్ వచ్చిందా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. సో ఇంట్లో 500 కోట్లు ఉన్నా లేకపోతే ఇంకొక బ్లైండ్ మ్యాన్ తోటి వెళ్ళి ఆ డబ్బులు పోగొట్టుకుని అసలు నిజంగా బెస్ట్ స్కిట్, చాలా బాగా చేశాం. రోజా గారు చాలా బాగా చేసావు సీను. ఆ దేవుడు ఏదో మతలబు. ఫస్ట్ ఏమో డబ్బుల మూట పంపించాడు, మళ్ళీ ఏమో మనిషిని ముక్కలు చేసిన మూట పంపించి అలా ఇరికిచ్చేస్తే ఎలాగా పోలీసు. అంటే వీడికి 2 నెలలు దరిద్రం ఉందండి. వాడు ఏం చేసినా ఇంకా వాడికి అంతే, అందుకే అలాగే. సో ఆ రోజులు అయిపోయినాయి సీను, ఇంకా అంతే సూపర్ గా ఉంటుంది.